నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. ఆధ్యాత్మికపరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన చేసుకోవటం, కుంకుమార్చన నిర్వహించటం మంచిది. వృషభ రాశి వాళ్లకు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి. వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించి పేదవారికి అన్నదానం చేయండి. మిథున రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి. ఇంట బయట ఒత్తిళ్లు ఉండే పరిస్థితి ఉంటుంది. సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్త పడుతుండాలి. ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతమైనటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు సాధారణంగా అనుకూలిస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో పెట్టుబడులు కలిసి రాకపోవచ్చు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు స్నేహితులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. వాహన యోగాలు కలిసి వస్తాయి. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ఈరోజు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ధార్మిక చింతన ఉంటుంది. పెట్టుబడులతో కూడినటువంటి ప్రయోజనాలు పొందుతుంటారు. రాజకీయపరమైనటువంటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారు స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. వ్యాపార ప్రయత్నాల్లో పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ అర్చన నిర్వహించటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు చేపట్టిన పనుల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఎంత కష్టపడితే అంత ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. కాబట్టి సమయాన్ని విలువైనటువంటి పనులను వృధా చేసుకోకూడదు. ప్రయత్నపూర్వకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ధార్మికపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పేదవారికి కాయగూరలు దానం చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సానుకూలతను పొంది విశేషమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. వ్యాపారాలను విస్తరింప చేసుకునే ఆలోచనలో ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించుకొని గోసేవను చేయండి.
మకర రాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ నందివర్ధన పుష్పాలతో స్వామివారిని అర్చించండి. కుంభరాశి వాళ్లకు ప్రయాణాలు కలిసి వస్తాయి. పనుల్లో ఆలస్యాలు తగ్గిపోతుంటాయి. అధికారికపరమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటుంటాయి. మిమ్మల్ని తెలియక విమర్శించేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. తర్వాత వారు తప్పును తెలుసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించండి. మీనరాశి వాళ్లకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో అనుకూలతలుంటాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి దీపారాధన సమర్పణ చేసుకుని విశేషమైనటువంటి తామర పుష్పాలను సమర్పణ చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.